లవ్ ఫెయిల్ అయిందిరా. అది బతకాలని లేదురా. నేను ఎంతో నమ్మానురా, కానీ నన్ను ఇలా మోసం చేస్తుంది అనుకోలేదురా. ఎందుకు సార్ నవ్వుతున్నారు? మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఇంతే. అయితే వాడు గుర్తొచ్చి నవ్వుతున్నాను బాబు. నా పోలికలతో ఉంటే మాత్రం నవ్వు వస్తుందా సార్ మీకు? నీలాగే అంటే నీ పోలికలు కాదు బాబు, నీలాగే లవ్ ఫెయిలియర్. లవ్ ఫెయిల్ అయితే ఏమైంది అతనికి? జనరల్ గా లవ్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? నువ్వు ఇందాక బ్రతకాలని లేదన్నావు కదా, ఆ వాడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? ఏమైంది? సాయంత్రం వరకు చూసి కట్టెల్లో కాల్ చేశాము, కాలి బూడిదైంది. తెల్లారగానే గంగలో కలిపేశాము. 11 రోజులకి దినాలు చేశాము. 11 నెలల తర్వాత వాళ్ళ అన్నయ్య పెళ్లి జరిగింది. ఫుల్ ఎంజాయ్. వాళ్ళు వీళ్ళు గుర్తుకే రాలేదు. బాధపడే 1 రోజు 2 రోజులు బాధపడతాము, సంవత్సరాలు తరబడి బాధపడలేం కదా. మరి ఆ అమ్మాయి సంగతి? కన్న వాళ్ళే మర్చిపోయా. ఆ అమ్మాయి మర్చిపోదా? 3 నెలల తర్వాత వాళ్ళ నాన్న పెళ్లి చేసి 3 ముళ్ళు వేయించుకుంది. ఒక కొడుకును కూడా కన్నది. వాళ్ళ నాన్న మంచి సంబంధాన్ని తెచ్చి వాళ్ళ నాన్న పేరు వచ్చేలా పేరు కూడా పెట్టుకుంది. నేను సిన్సియర్ గా లవ్ చేసా సార్. వాళ్ళ నాన్నే ఒప్పుకోలేదు. అమ్మాయికి నేనంటే ఇష్టమే. ప్రేమించినప్పుడు తెలియదా వాళ్ళ నాన్న ఒప్పుకోడని? అందుకే ఒక సినిమా డైలాగ్ ఉంది, ప్రేమించినప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినోడు గుర్తుకురాడు. లవ్ ఫెయిల్ అయిందంటే బాధ ఉండదా సార్ మరి? నీకు ఒక విషయం చెప్పాలి బాబు, లవ్ ఫెయిల్ అనేది పదం ఎక్కడా లేదు. అది మనము సృష్టించిన పదం. ఎందుకంటే లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఒకసారి ఫెయిల్ అయిందంటే అది లవ్ కాదు. నీకు ఒక ఉదాహరణ చెప్పాలా? నీకు మీ నాన్నకు గొడవ అయింది. అదే రోజు మీ నాన్నను కళ్ళ ముందే ఒకడు తిట్టాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నేను వాడిని కొట్టేస్తా సార్. నీకు మీ నాన్నకు గొడవ అయింది కదా, ఎవరు తిడితే నీకెందుకు? అతను మా నాన్న కదా. దట్ ఈస్ లవ్. నీకు మీ నాన్నకు ఎన్ని గొడవలు ఉన్నా వేరే వాడు ఏమనంటే ఊరుకునేది లేవు. లవ్ అంటే మనం ప్రేమించే వారి కోసం సూసైడ్ చేసుకోవడం కాదు, మనల్ని ప్రేమించే కోసం ఎందుకు బ్రతకలేము? ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా సార్. మరవలేకపోతున్నావు కదా, నీకు టాబ్లెట్ ఇస్తా. సార్ ఇది సెంటర్ ఫ్రెష్ సార్. అవునా? నీకు ఎలా తెలుసు? నాకు తెలుస్తుంది కదా సార్. తెలిసింది కదా, తింటే మర్చిపోలేవా? సెంటర్ ఫ్రెష్ తిని ఎలా మర్చిపోవచ్చు సార్? అమ్మాయి ప్రేమించిందంటే నువ్వు నమ్మావు కదా. నమ్మాను. సెంటర్ ఫ్రెష్ తిని మర్చిపోవచ్చు అంటే నమ్మని నువ్వు ఆ అమ్మాయి ప్రేమిస్తుంది అనగానే ఇలా నమ్మావు అంటే నీకు ఆ అమ్మాయి లవ్ చేయడం నీకు ఇష్టం కాబట్టి నువ్వు నమ్ముతావు. అదే అమ్మాయి మర్చిపో అంటే కష్టం, ఎందుకంటే అది నీకు ఇష్టం లేదు కాబట్టి. తిన్నాక తెచ్చింది అది సెంటర్ ఫ్రెష్ అని, ప్రేమించాక తెలిసింది ఆ అమ్మాయికి నీకన్నా వాళ్ళ అమ్మ నాన్నలే ఇష్టమని. మర్చిపోవాలి, తప్పదు. రివెంజ్ తీర్చుకో. రివెంజ్ అంటే అమ్మాయిని చంపడమో చావడమో కాదు. అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయి కన్నా ఎక్కువ రేంజ్ లో ఉండాలి. అంటే అక్కడ వాడు విఆర్ఓ అయితే నువ్వు ఎంఆర్ఓ, అక్కడ వాడు ఎంఆర్ఓ అయితే నువ్వు కలెక్టర్, అక్కడ పోలీస్ అయితే నువ్వు చేసే ఫంక్షన్ కి బందోబస్తుగా రావాలి. అది చాలా థ్యాంక్ యూ సార్.